ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రైట్ సురేష్, విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట అలాగే పులివెందుల బైపోల్ కి సంబంధించి అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకి సంబంధించి ఎలక్షన్ సిఈసికి ఫిర్యాదు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వైసీపీ కీలక నేతలందరూ కూడా ఎలక్షన్ కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనీసం వైసీపీ కార్యకర్తలు బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పి ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. ఉదయం నుంచి కూడా అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా సీసీటీవీ నిఘాలో అక్కడ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. కీలక నేతలందరూ కూడా ఈసీకి ఫిర్యాదు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంబటి రాంబాబు మోకాళ్లపై కూర్చుని తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన కీలక నేతలందరూ కూడా అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో వైసీపీ నేతలు అక్కడ ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదు. ఒంటిమిట్ట అలాగే పులివెందుల బైపోల్ ఎలక్షన్ లో వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఫిర్యాదు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు వస్తారా మీరు తొడగను ఈ ప్రకారమే మాట్లాడదాము. ఈ ప్రకారమే మాట్లాడదాము. ఎలక్షన్ స్టార్ట్ అవ్వాలంటే ఇద్దరు ఏజెంట్స్ ఉండాలా లేదా? ఎవరు ఇంట్లోనే ఉన్నా ఎవడేస్తున్నారు కదా మీ తెలివి మాకు లేదనుకున్నారా? పండి అవసరం లేదు, పండి మాకు ఓటు వేయద్దు. ఇప్పుడు వస్తారా మీరు తొడగను ఈ ప్రకారమే మాట్లాడదాము. ఎలక్షన్ స్టార్ట్ అవ్వాలంటే ఇద్దరు ఏజెంట్స్ ఉండాలా లేదా?